హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి టమాటో రైస్ చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ అయిందండి. ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేను చేసేది ఇప్పుడు 1/2 కేజీకి సంబంధించిన రైస్ అండి, టమాటో రైసు. ఓకే, ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులన్నీ వేసేస్తాను. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు దాంట్లోకి వేసేస్తాను. ప్యాన్లోకి వచ్చేసాక మగ్గే లోపల టమోటా, అల్లం, వెల్లుల్లి, లవంగం, మిరియాలు, చెక్క ప్లస్ కొంచెం ఉప్పు వేసుకొని ఆడించుకుంటాను. కొంచెం కచ్చా పచ్చగా ఆడించుకుంటానండి టమోటాలు. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఓకే, ఇలా వేపుకోండి. ఆల్రెడీ రైస్లోకి నేను సాల్ట్ వేసినానండి. ఇప్పుడు చూసుకొని చిన్న స్పూన్తో 1 స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నాను. సరిపోతుంది. మళ్ళీ అన్నం కలుపుకున్నప్పుడు చూసుకొని కలుపుకుందాం. మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి, పేస్ట్ ఆడించుకున్నాను. టమోటో పేస్ట్ ఫస్ట్ వేసుకుందాం. మగ్గింది. హాఫ్ టేబుల్, 1/2 స్పూన్ అంతే, చాలు. కలర్ కోసం మాత్రమే. ఓకేనా? అలాగే పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్, ఇది ఇంత బాగా ఉడికి ఆయిల్ తేలేంత వరకు మనము పేస్ట్ బాగా మగ్గించుకోవాలి. ఈ కన్సిస్టెంట్లోనే కొంచెం కారం కానీ వేసేద్దాం. కారం వచ్చేసి మనం చూసుకొని 1/2 కేజీ తగ్గట్టుగా, అంటే నేను ఇంతకుముందే చెప్పాను కదా, 1 స్పూన్ అంతే సరిపోతుంది. ఎందుకంటే అల్లం, వెల్లుల్లి అన్నీ వేస్తాను కదా, మిరియాలు అంతా, కొంచెం కారం ఎక్కువ అవుతుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, ఇది కొంచెం మగ్గేస్తే రైస్ కలిపేసుకొని తినేయచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే నిమ్మకాయ పిండేసుకోవచ్చు, లేకుంటే లేదండి, ఎవరి ఇష్టాన్ని బట్టి. లాస్ట్ ముద్ద పెరుగన్నంతో తినేయండి, సో కమ్మగా ఉంటుంది. ఓకే, అది వండప్పుడే ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. కొంచెం మగ్గాలి. సిమ్లోనే పెట్టుకొని స్టవ్ మగ్గించండి. బాగా ఉడుకుతుంది టమోటో. ఇదిగోండి ఫ్రెండ్స్, దగ్గరగా వచ్చింది కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. సో ఈ కన్సిస్టెన్సీలో కొంచెం బాగా ఉడికించుకుంటే బాగుంటుంది. అదిగోండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఇంక ఇదే ఉడికిందని అర్థం మనకి. స్టవ్ కట్టేసి రైస్ కలుపుకోవడమే. ఓకే, స్టార్ట్. ఇదండి, టమాటో గుజ్జు రెడీ అయింది కదా. సో రైస్ కలుపుకుంటాం. హ్యాండ్తో ఎక్కువ కలపద్దు, ఎందుకంటే మెత్తగా అవుతుంది కాబట్టి మనం స్పూన్తోనే కలుపుకుందాం. ఆల్రెడీ రైస్ చల్లారింది. మనకి ఎంత అన్నం కావడుతుందో అంత కలుపుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ వండుకునేటట్టుంటే వండేసుకోండి. నేను నార్మల్ రైస్, సోనా మసూర్ రైస్ చేశాను. సో ఇలా బాగా కలుపుకొని వడియాలతో తినేయండి. ఓకే, కలిపి చూపిస్తాను. ఓకేనా? ఓకే, రైస్ కలిపేసానండి. సో ప్లేట్లోకి డైరెక్ట్ అన్నం పెట్టుకోకూడదు అంటారు కదా, చిన్న వడియా పెట్టేసుకొని
ఫాస్ట్గా రైస్ పెట్టేసుకుంటున్నాను. మా ఆయనకి బాబుకి ఇస్తాను. ఏదైనా పచ్చడి కానీ వేసుకోవచ్చు, డైరెక్ట్ అన్నం పెట్టుకోకూడదు కాబట్టి మేము మా ఇంట్లో అట్లనే చేస్తాం కదా, అందుకు చెప్తున్నాను. ఓకే అండి, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. బాగుంది, టేస్ట్ అయితే బాగుందండి. కారంగా ఏం లేదు, చల్ల వాతావరణానికి బాగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.